మన లినక్స్ ఈజ్ ఓపెన్ సోర్స్ కర్నల్ అనమాట. వెల్కమ్ టు లినక్స్ ఫర్ ఎవ్రీవన్ బై సైబర్ ఎడిషన్ తెలుగు. సో దీంట్లో ఏంటంటే లినక్స్ అనేది మనం డైరెక్ట్గా వాట్ ఈజ్ లినక్స్ అని తెలుసుకొని అండ్ డైరెక్ట్గా త్రూ కమాండ్స్ ద్వారా వెళ్ళిపోదాం. అండ్ త్రూ కమాండ్లో ఆ కమాండ్ యూజ్ ఏంటని మీకు కంప్లీట్గా నేను మీకు చెప్పేస్తాను దాంట్లో. సో బేసిక్గా లినక్స్ అనేది ఏంటంటే ఓపెన్ సోర్స్ కెర్నల్ అనమాట. కొంతమంది ఏంటంటే ఓఎస్ అంటారు. సో ఈ లినక్స్ కెర్నల్ ఏంటంటే ఒక కోర్ కాంపోనెంట్ అనమాట. సో ఈ లినక్స్ అనేది ఎక్కువగా హ్యాకర్స్ వాళ్ళు ఉంటారు కదా, దానికి సంబంధించిన టూల్స్ అన్నీ లినక్స్ బేస్డే ఉంటాయి. సో వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే కాకుండా ఈ లినక్స్లో ఎందుకు అంటే దీంట్లో రెండు రకాలుగా మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు. ఒకటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా. రెండు ప్రాసెస్ ఒకటే, బట్ ఒకటి త్రూ గ్రాఫిక్స్, ఒకటి త్రూ కమాండ్. అండ్ దీంట్లో లినక్స్లో క్వశ్చన్ జనరల్గా మీకు ఎన్కౌంటర్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఫ్లేవర్ ఆఫ్ లినక్స్ యు ఆర్ యూజింగ్ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఏం చెప్తారంటే సో ప్యారెట్ ఓఎస్ అనేది ఒకటి, పర్పుల్ కాలి అనేది ఒకటి, పర్పుల్ లినక్స్ అని ఒకటి, సెంటోఎస్ అండ్ ఉబంటు ఇలాంటి వాటిని ఇన్స్టాన్సెస్ అని కూడా పిలుస్తారనమాట. సో ఇది వచ్చేసి ఖాళీ లినక్స్ అనేది నేను వాడుతున్నాను కరెంట్లీ. దీని ఇన్స్టలేషన్ ఎలా అనేది కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ ప్రీవియస్ ట్యూటోరియల్ చెప్పున్నాను. సో దీంట్లో ఏంటంటే జనరల్గా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ రెండు ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపించేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. బై క్లికింగ్ జస్ట్ ఒక క్లిక్తోనే మనం అనేది ఓపెన్ చేసుకోవచ్చు. జనరల్గా మన విండోస్ ఎలా వాడతామో సేమ్ అలాగే అనమాట. అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇది, అండ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వచ్చేసి త్రూ కమాండ్. అక్కడ ఇప్పుడు క్లిక్ చేశాను కదా, ఇది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ మనం కమాండ్స్ ద్వారా సో మనకు కావాల్సిన డిజైర్ అవుట్పుట్ అనేది మనం బయటకు తీసుకుంటాం త్రూ కమాండ్స్ ద్వారా. ఒక్క నిమిషం దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. సో బెటర్ వ్యూ కోసం మీకు కరెక్ట్గా ఉంటుంది. సో దేర్ యూ గో. సో ఇది నేను ఫస్ట్ ఉంది కదా ఏంటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో దాంట్లో ఇప్పుడు ఏదైతే క్లిక్ చేసి వెళ్ళున్నానో దానికి త్రూ కమాండ్లో చూపిస్తాను, కమాండ్ లైన్లో. సో ఎల్ఎస్ అనేది ఫస్ట్ కమాండ్ అనమాట. అది ఎందుకు అంటే ఆ కరెక్ట్గా ఆ డైరెక్టరీలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రజెంట్ అయి ఉన్నాయి ఫోల్డర్స్ అని చూపించేదానికి అనమాట. సో ఈ సిడి పిక్చర్స్ ఇది ఎందుకు అంటే ఏదైతే డైరెక్టరీలోకి వెళ్ళాలంటే ఆ సిడి కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సిడి ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ డైరెక్టరీ అనమాట. దాని తర్వాత ఎల్ఎస్ అంటే పిక్చర్స్ లోపల ఏముంది చూసేదానికి. సో రెండు స్క్రీన్ షాట్స్ ప్రజెంట్ అయినాయి మీకు. ఇటు సైడ్ గ్రాఫికల్లో ఏమైతే చూపిస్తుందో కమాండ్ లైన్లో కూడా సేమ్ అయ్యే చూపిస్తున్నాయి అనమాట. సో ఇలా అచీవ్ అనేది చేయొచ్చు జనరల్గా, ఓకేనా. అండ్ దీని తర్వాత కంట్రోల్ ఎల్ గాని కొట్టామంటే స్క్రీన్ అనేది షార్ట్కట్ ఫామ్ అనమాట క్లియర్ చేయడానికి. అండ్ దాని తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ కమాండ్ వచ్చేసి పీడబ్ల్యూడి, ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. నేను వర్కింగ్ డైరెక్టరీ కరెంట్లీ నేను పిక్చర్స్ లోపల ఉన్నాను అనమాట. సో పిక్చర్స్ డైరెక్టరీకి వెళ్ళున్నాను. సో మనం సిడి దాని నుంచి బయటికి రావాలంటే సిడి స్పేస్ డాట్ కొట్టామంటే పిక్చర్స్ నుంచి నార్మల్ హోమ్ అండ్ ఖాళీలోకి వస్తుంది ఇప్పుడు అనమాట. అది చెక్ చేయడానికి పీడబ్ల్యూడి కొట్టామంటే సో హోమ్ అండ్ ఖాళీ అనేది మనకి ఇక్కడ ప్రజెంట్ అవుతుంది, ఓకేనా. సో ఈ ఖాళీలో ఏమేమి ఉన్నాయని మనం చూసుకోవాలనుకుంటే ఎల్ఎస్ కొట్టామంటే ఖాళీలో ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది. సో ఇక్కడ డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్ అని ఉన్నాయి కదా. సో అలాగే మనం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు త్రూ ఎంకేడిఐఆర్, మీన్స్ మేకింగ్ ఏ డైరెక్టరీ అనే కమాండ్ అనమాట. అక్కడ సివైఈ అని ఏదైతే ఫస్ట్ ఉందో దాన్ని నేను ఓన్గా క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం పబ్లిక్ లోపలికి వెళ్ళి క్రియేట్ చేసుకుందాం ఏమన్నా, ఓకేనా. సో సిడి పబ్లిక్ అది లేదు, ఎందుకు అక్కడ కేస్ సెన్సిటివ్గా ఉంటుంది, అక్కడ క్యాపిటల్ పి ఉంది. సో ఇప్పుడు క్యాపిటల్ పి పెడుతున్నాను. సో ఇప్పుడు పబ్లిక్ లోపలికి వెళ్ళింది. కేస్ సెన్సిటివ్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఇఫ్ క్యాపిటల్ ఉంది అంటే క్యాపిటల్ కొడితేనే అది వెళ్తుంది, స్మాల్ ఉందంటే స్మాల్ కొడితేనే అది వెళ్తుంది అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫోల్డర్లోనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి. సో త్రూ యూజింగ్ ఎంకేడిఐఆర్ హరి అనే డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాను. సో హరి క్రియేట్ అయిపోయింది. సో అది క్రియేట్ అయిందా లేదా చూసుకునేదానికి జస్ట్ ఎల్ఎస్ కొట్టామంటే హరి అనేది మనకి డిస్ప్లే అవుతుంది క్రియేట్ అయిపోతే.
సో ఒక డైరెక్టరీ అనేది క్రియేట్ చేసాం మనం. అలాగే హరితో పాటు ఇప్పుడు ఒకేసారి 2 డైరెక్టరీస్ కూడా మనం 2 కాకపోయినా 3 అయినా సరే ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ కమాండ్ MKDIR యూస్ చేసుకొని నేను రామ్, సురేష్, లక్ష్మణ్ని క్రియేట్ చేశాను. సో LS కొట్టేసి ఆ ముగ్గురు ప్రజెంట్ అయ్యారా లేరా, ఇప్పుడు క్రియేట్ చేసాం కదా, అవి ప్రజెంట్ అయి ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాం అన్నమాట. సో ప్రతిసారి మనం ఏదైనా క్రియేట్ చేసిన తర్వాత LS కానీ యూస్ చేసి చెక్ చేసుకుంటున్నాం అంటే దాన్ని ఒక బెస్ట్ ప్రాక్టీస్ కింద వస్తుందన్నమాట. సో మనకి యూస్ఫుల్గా ఉంటుంది అది. అండ్ రామ్ అనే అతన్ని నేను ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నాను. RMDIR యూస్ చేసుకొని రిమూవ్ చేస్తాం, రిమూవింగ్ డైరెక్టరీ. అతను రిమూవ్ అయ్యాడా లేదా చూసుకునేదానికి సేమ్ అగైన్ LS. అండ్ RM-RF ఎందుకు అంటే ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేస్తున్నాను. ఎవరిని? సురేష్ని. ఇప్పుడు LS కొట్టి చూసామంటే సురేష్ అనే అతను రిమూవ్ అయిపోయి ఉన్నాడు. ఇందాక రామ్ రిమూవ్ అయ్యాడు, ఇప్పుడు సురేష్ రిమూవ్ అవుతున్నాడు. సో హరి అనే ఫోల్డర్ ఏదైతే ఉందో దాని లోపలికి ఎంటర్ అవ్వడం. సో మనం ఖాళీ నుంచి పబ్లిక్ వచ్చాము, పబ్లిక్ నుంచి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన హరి దాని లోపలికి ఎంటర్ అయినాం. హరిలో కరెంట్లీ ఏం లేవు. సో టచ్ యూస్ చేసి మనం TXT ఫైల్స్ అనేది 1 లేదా అంతకన్నా ఎక్కువ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి క్రియేట్ చేయాలన్నా క్యాట్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ టచ్ ఎందుకంటే ఒకేసారి ఒక 3, 4 లేదంటే 10, 20 అయినా క్రియేట్ చేసుకోవచ్చు టచ్ యూస్ చేసి. నేను వచ్చేసి లాంగ్వేజెస్ తీసుకున్నాను, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఓకే, ఇంకా పెంచుదాం. సోషల్ ఉన్నాయా లేవో చెక్ చేసుకుందామా. సో సింపుల్ కమాండ్ ఏంటి? LS. అండ్ మీకు ప్రతి కమాండ్ నేను ఆల్మోస్ట్ ఒక హ్యాండ్ బుక్ లాగా క్రియేట్ చేసి కామెంట్స్లో పిన్ చేస్తాను. అలాగే సో ఇప్పుడు చూద్దాం. క్యాట్ తీసుకుందాం. క్యాట్తో మ్యాక్స్ అనే ఎక్స్ట్రా TXT ఫైల్ని నేను క్రియేట్ చేస్తున్నా. క్యాట్లో ఏంది అంటే మనం వన్స్ క్రియేట్ చేసామంటే డబల్ యారో పెట్టి మనం దాని లోపలే డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు హాయ్ పెట్టాను, ఎంటర్ కొట్టాను, హరి పెట్టాను, ఎంటర్ కొట్టాను. సో ఎంటర్ ఎప్పుడైతే కొడతామో అప్పుడు మాత్రమే ఆ లైన్ స్టోర్ అవుతుంది. ఎంటర్ కొట్టిన తర్వాత ఆ యారో అనేది ఏదైతే బ్లింక్ అవుతుందో అది కిందకి వెళ్ళాలి. ఎంటర్ తర్వాత అప్పుడు ఆ అబో లైన్ అనేది స్టోర్ అయినట్టు అనమాట. సో ఇప్పుడు మనం 3 ఉన్నాయి కదా, హాయ్, హరి అండ్ యూ గాట్ 80%. ఈ 3 స్టోర్ అయ్యి ఉన్నాయని, ఎందుకంటే మనం ఎంటర్ కొట్టేసాం. ఇప్పుడు ఏంటంటే ఎండ్ ఆల్సో అనుకుని నేను చేశాను అండ్ Ctrl+C కొట్టేసి బయటకు వచ్చేసాను. ఇప్పుడు క్యాట్ దాన్ని వ్యూ చేయాలి అంటే జస్ట్ ఆ ఫైల్ పేరు TXT ఫైల్ పేరు కానీ క్రియేట్ ఇచ్చేసామంటే దాని లోపల డేటా అనేది మనకు చూపించేస్తుంది. ఇందాక మనం ఎంటర్ చేసింది ఎన్ని లైన్స్? 4 లైన్స్. బట్ వచ్చింది 3 లైన్స్ మాత్రమే. ఎందుకు అంటే ఆ 3rd లైన్ తర్వాత 4th లైన్ తర్వాత మనం ఎంటర్ కొట్టలేదు. 3rd లైన్ తర్వాత కొట్టాం, 4th తర్వాత ఎంటర్ కొట్టలేదు. అండ్ ఇప్పుడు మనకి ఉన్న ఫైల్ని మనం అపెండ్ చేసుకోవచ్చు. లేదు అంటే మెయిన్ క్యాట్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఉన్న డేటా అనేది ఎరేజ్ అయిపోయి కొత్త డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. సింగిల్ యారో పెడితే, డబుల్ యారో పెడితే ఒక ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. ఏం యారో లేకుండా క్యాట్ అండ్ TXT ఫైల్ పేరు మాత్రమే యూస్ చేస్తే దాని లోపలది వ్యూ చేయొచ్చు. అండ్ క్యాట్ సింగిల్ రైట్ యారో పెట్టుకుంటే దాని లోపల ఏదైతే డేటా ఉందో ఆ డేటాని తీసేసి కొత్త డేటాని పెట్టద్ది. నేనేం పెట్టాను? 88% ఆఫ్ మార్క్స్ అని పెట్టాను. దాని తర్వాత క్యాట్ ఉందా లేదా అని చెక్ చేశాను. సో ఉంది. LS-L. దీంట్లో ఏంది అంటే ఏమేమి వాటికి మనం ఫైల్ పర్మిషన్స్ చెక్ చేసుకుంటాం. సో మన 5 TXT ఫైల్స్ ఉన్నాయో వాటి ఫైల్ పర్మిషన్స్ మనం చెక్ చేస్తున్నాం.
సో రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ 3 ఉంటాయి అన్నమాట. ls-la ఇది ఏం చేస్తుందంటే సీక్రెట్ ఫైల్స్, హిడెన్ ఫైల్స్ని కూడా చూపిస్తుంది, డాట్ ఉన్న ఫైల్స్ అనమాట. మనం ఇప్పుడు హరి నుంచి బయటకు వచ్చేసాం, cd స్పేస్ డబుల్ డాట్ కొట్టేసి అండ్ మన నెక్స్ట్ కమెంట్ ఏంటంటే ls కొట్టి చూస్తాం ఏం ఫైల్స్ ఉన్నాయి అని. హరి ఉంది, లక్ష్మణ్ ఉంది, మిగతా రామ్ అనేది ఇంకో ఫైల్ ఏదైతే ఉందో అవి 2 డిలీట్ అయిపోయినాయి, అంతే కదా. ఇప్పుడు మనం టచ్ యూస్ చేద్దాం. సో డెమో అని ఒక txt ఫైల్స్ని క్రియేట్ చేశాను. ఎక్కడ? పబ్లిక్లోనే, ఫోల్డర్ ఏం పెట్టకుండా పబ్లిక్ ఫోల్డర్లోనే డెమోని క్రియేట్ చేశాను. ఈ విఐ యూస్ చేసి, విఐ అనేది ఒక టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేస్తుంది అనమాట. విఐ స్పేస్ మనం txt ఫైల్ని చేసామంటే ఒక టెక్స్ట్ ఎడిటర్ని ఓపెన్ చేస్తుంది. ఇక్కడ మనం టైప్ చేయడానికి ఏం లేదు కాబట్టి కొట్టామంటే ఇన్సర్ట్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు మనం మాత్రమే టైప్ చేయగలం. మనకి ఏమేమి కావాలో మొత్తం మనం టైప్ చేసుకుంటాము అండ్ లైన్ బై లైన్ వెళ్తాము. దాని తర్వాత ఇంకా మనకు ఓకే కంప్లీటెడ్ అయింది అన్నప్పుడు ఎస్కేప్ బటన్ కొట్టేస్తే ఆ ఇన్సర్ట్ మోడ్ నుంచి అది బయటకు వచ్చేస్తుంది. దాని తర్వాత మనం దాన్ని సేవ్ అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సేవ్ అండ్ క్లోజ్ చేయాలంటే :WQ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టామంటే సేవ్ అండ్ ఎగ్జిట్ అనమాట. ఇది దీనికి ఇంకో ఆల్టర్నేట్ ఏంటంటే :X ఎంటర్. ఇప్పుడు మనకి క్రియేట్ అయిందా లేదా, దాని లోపల డేటా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. మరి చెక్ చేసుకోవాలంటే త్రూ క్యాట్ వితౌట్ ఎనీ రైట్ యారోస్. సో మనం ఇచ్చిన 3 లైన్స్ అనేది ఇక్కడ ప్రజెంట్ అయింది, అక్కడ మనం ఇచ్చిన గ్యాప్తో సహా. ఇప్పుడు చూడండి, దీని తర్వాత నానో అని యూజ్ చేస్తున్నా. నానో కూడా సేమ్ ఏంటంటే ఒక టెక్స్ట్ ఎడిటరే, బట్ ఇది అండ్ విఐకి తేడా ఏంటంటే ఇది యూజర్ ఫ్రెండ్లీ అనమాట. అండ్ దీంట్లో ఎందుకు అంటే మనకి ఇక్కడ కాపీకి కానీ, ఎగ్జిట్కి కానీ, హెల్ప్కి కానీ, ఫైల్ రీడ్ చేయడానికి కానీ ప్రతి ఒక్క దానికి మనకి చూపిస్తుంది ఏం కొట్టాలి ఏంటి అని, ఇట్లా గైడ్ చేస్తుంది. బట్ విఐలో ఎలా అంటే అట్లా గైడ్ ఏమి ఉండదు. అండ్ ఈ నానోలో ఇంకొక స్పెషాలిటీ ఉంది, అది ఎందుకు చెప్తాను. సో మనం డేటా అనేది ఎంటర్ చేసుకున్నాము, దాని తర్వాత ఈ డెమో అని ఎంటర్ కొట్టిన తర్వాత ఆ పేరుని ఏమైనా మార్చాలా అని అడుగుద్ది. లేదు అనుకుని ఎంటర్ కొట్టేసిన తర్వాత ఎస్ ఆర్ నో అడుగుద్ది. ఎస్ కొట్టి ఎంటర్ కొట్టేస్తామంటే అంతే, సేవ్ అయిపోయింది. క్యాట్ యూజ్ చేసుకొని వ్యూ చేస్తున్నాం. డెమో వ్యూ హాయ్ డెమో క్లాస్ ఈజ్ డన్. సారీ, డెమో 1 క్యాట్ డెమో 1. ఇందాక డెమో అని పెట్టాను కానీ డెమో 1 పెట్టింది నేను చూసుకోలేదు. సో నానో, విఐ, క్యాట్ 3 టెక్స్ట్ ఎడిటర్గా వర్క్ చేస్తాయి. మనకి ఏది ఎక్కువగా యూజ్ అనిపిస్తుందో సో దాన్ని బట్టి వెళ్ళొచ్చు అంతే, ఆ పర్టికులర్ టైంకి. అంతేగాని అంతేనా కదా. థింక్ బోర్ కొట్టచ్చు, కొంచెం చిల్గా వెళ్ళిపోదాం. ఇంకా హూ యామ్ ఐ. ఈ హూ యామ్ ఐ ఎందుకు అంటే మన యూజర్ కరెంట్లీ ఉన్నారు అని చెప్పేదానికి. సో ఖాళీ అనేది నా యూజర్ పేరు, ఆబ్వియస్గా ఖాళీ అనే ఉంటుంది. అండ్ ఎవ్రీ కమాండ్ ఏంటంటే మీరు త్రూ నాతో పాటు నేర్చుకోవడం, బుక్లో రాసుకోవడం కాకుండా మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసినట్టే మీకు గుర్తుండిపోద్ది. సో యూనేమ్ ఏంటి? లినక్స్. యూనేమ్ -e అంటే దాని వర్షన్తో సహా ఇస్తుంది. లినక్స్ ఖాళీ వర్షన్ అండ్ దాని యొక్క డేట్ ఎవ్రీథింగ్. సో అలా ఇస్తుంది అనమాట.
అండ్ లినక్స్లో ఏంటంటే ఎవ్రీ కమాండ్ అనేది మీకు ఇంపార్టెంట్. అండ్ మీకు ఎవ్రీ కమాండ్ ఏంటి అంటే ఇప్పుడు ఈ whoami కానీ యూనేమ్ కానీ ఈ ఎల్ఎస్తో సహా అన్నీ కూడా ఒక టీఎక్స్టీ ఫైల్సే. దాంట్లో పర్టికులర్ స్క్రిప్ట్ అనేది ఉంటుంది, బేస్డ్ ఆన్ దిస్ ఈ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. సో ఎల్ఎస్ అనే దానికి ఒక లిస్ట్, ఒక కమాండ్ ఉంటుంది, దాంట్లో ఉన్నది మొత్తం లిస్ట్ చేసేదానికి నువ్వు ఎల్ఎస్ అనేదాన్ని వాడాలి అని. దాని తర్వాత ఇప్పుడు మనం పబ్లిక్ నుంచి హరికి కన్వర్ట్ అయ్యాము. హరిలో ఎల్ఎస్ చేసి చూస్తే ఏమేమి ఉన్నాయి, టోటల్ 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. దాంట్లో మ్యాథ్స్ని వ్యూ చేద్దాం అనుకున్నాం, మ్యాథ్స్ని వ్యూ చేసాం. ఏం చేసి క్యాట్ వితౌట్ ఎనీ రైట్ యారోస్. ఇప్పుడు మ్యాథ్స్ని సోషల్లో కాపీ చేసాం, జస్ట్ సిపి ఆ కాపీ చేయాల్సిన ఫైలు, కాపీ అవ్వాల్సిన ఫైలు అంతే. అంటే మ్యాథ్స్ని కాపీ చేస్తున్నాం దేంట్లోకి, సోషల్లోకి. సో మ్యాథ్స్లోని డేటా సోషల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సోషల్ని చూడాలి అంటే ఎలా, సేమ్ క్యాట్ అండ్ దెన్ టీఎక్స్టీ ఫైల్. నవ్ మూవ్, సోషల్ని తెలుగులోకి మూవ్ చేస్తున్నాను, మూవ్ చేశాను, ఎగ్జిక్యూట్ అయింది. సో చెక్ చేద్దాం, క్యాట్ తెలుగు సేమ్ 80% ఆఫ్ ద మార్క్స్ ఇన్ మ్యాథ్స్ రావాలి. ఎస్ ఇట్ ఈస్ 88. అండ్ దేర్ యు గో విత్ హిందీ, క్యాట్ హిందీ. హిందీలో ఏం లేదు. సో సింగిల్ యారోతో దాంట్లో అపెండ్ చేద్దాం మనం. అండ్ డేటా ఉన్నా ఓవర్ రైడ్ అయిపోద్ది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక 3 అబ్రివేషన్స్ ఉన్నాయి, అవి చెప్తాను. అవి మీకు ఇంటర్వ్యూస్లో కూడా హెల్ప్ అవుతాయి, మేబీ అడగవచ్చు. ఎఫ్హెచ్ఎస్ నథింగ్ బట్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ అంటారు. దాని తర్వాత బ్యాష్, ఇది మీకు ఖచ్చితంగా రాబోయే ఫ్యూచర్ క్లాసెస్లో యూజ్ అవుతుంది. బోర్న్ అగైన్ షెల్, ఓకేనా. అండ్ మీకు తెలిసినవి ఇంకేమైనా కమెంట్స్, ఇలా లైక్ బ్యాష్ అండ్ ఎఫ్హెచ్ఎస్ లాగా ఏమన్నా అబ్రివేషన్స్ ఉంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అదర్ పీపుల్ ఆల్సో. నేను ఇచ్చే నోట్స్లో కూడా ఉంటాయి. అండ్ మీరు ఇంకా ఏమైనా చెప్పినా కానీ ఇట్ విల్ బీ గుడ్. సో మూవింగ్ ఫర్దర్, లేట్ చేయకుండా పోదాం. ఫస్ట్ క్లాస్ ఒక్కటి కాబట్టి కొంచెం ఒక 30 minutes దాకా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ ఆల్ మోస్ట్లీ 10 minutes లోపలే ముగిచ్చేస్తాను. బట్ ఇన్స్టాలేషన్కి కొంచెం టైం తీసుకున్నాను. మేబీ ఇట్ ఈల్ లైక్ 8 minutes or 7 minutes ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఉంటుంది మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. అండ్ ఆఫ్టర్ దట్ మీకు లినక్స్లో కొన్ని ఒక 2-3 ఫన్నీ కమాండ్స్ కూడా చూపిస్తాను, బోర్ కొట్టినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సూడో, ఈ సూడో అనేది ఒక మాస్టర్ అనమాట, లైక్ మాస్టర్ పర్మిషన్స్. సో ఇప్పుడు మీ స్కూల్ ఉంది, స్కూల్కి ప్రిన్సిపల్ ఉన్నాడు. సో అతనికి ఉన్నంత లైక్ పవర్ అనేది, అథారిటీ అనేది నార్మల్ ఫ్యాకల్టీకి కానీ నార్మల్ స్టూడెంట్స్కి కానీ ఉండదు. సో ఆ పవర్ తీసుకోవాలి అనుకునే దానికి సూడో అని యూజ్ చేస్తారు. సో ప్రిన్సిపల్ పవర్స్ సూడో -su స్పేస్ రూట్. ఎందుకు అంటే నేను రూట్కి మారదాం అనుకుంటున్నాను, రూట్ యూజర్కి ఖాళీ నుంచి. దాని తర్వాత అలా కొట్టిన తర్వాత మన పాస్వర్డ్ అడుగుతుంది. ఏదైతే మీ పర్సనల్ పాస్వర్డ్ ఇచ్చున్నారో ఆ పాస్వర్డ్ ఇచ్చారంటే రూట్కి మారిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఖాళీ నుంచి రూట్ ఖాళీకి వెళ్ళింది. ఓకేనా. అక్కడి నుంచి ఇంకా నేను బయటికి రావాలి అనుకుంటే సేమ్ సూడో -su. నా యూజర్ పేరు ఏంటి, మీ యూజర్ పేరు ఏంటో, నా యూజర్ పేరు అయితే ఖాళీ, మీ యూజర్ పేరు సంపత్ అవనండి ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఆ యూజర్ పేరు కొట్టారంటే తిరిగి మీ పాత యూజర్కి అనేది బయటకు వచ్చేస్తుంది. అండ్ పబ్లిక్ హరి రెండింటి నుంచి ఒకేసారి బయటికి రావాలి అంటే cd స్పేస్
డాట్ డాట్ స్లాష్ స్పేస్ డాట్ డాట్ స్లాష్. ఇలా మీరు ఒక 10 ఫోల్డర్కి వెళ్ళండి, 10 కొట్టండి, వచ్చేయండి. లేదా సిడి ఆ సింబల్ ఏదైతే ఉంటుందో రూట్ సింబల్ అది కానీ కొట్టండి, డైరెక్ట్గా రూట్కి వచ్చేస్తుంది ఒకేసారి. నెక్స్ట్ ఎల్ఎస్ కోడ్ చూసుకోవచ్చు. అండ్ దాని నుంచి కూడా నేను బయటకు వచ్చాను హోమ్కి ఇప్పుడు. అండ్ దాని తర్వాత హోమ్లో ఏముందో చూసుకుంటున్నాను. హోమ్ నుంచి కూడా బయటకు వచ్చిన తర్వాత ఏమున్నాయి, రూట్, బిన్, డెవ్, ఈటీసీ, హోమ్ అండ్ lib64, మీడియా, ఎంవిడి, ఆప్షన్స్, రూట్. మనకు కావాల్సిన మెయిన్ వచ్చేసి ఒకటి ఇక్కడ విఏఆర్ ఉంది అండ్ బిన్ కూడా ఉందన్నమాట. బిన్ అంటే సిస్టమ్ బైనరీస్ అనమాట. ఇట్లన్నింటిని బిన్ లెవెల్కి ఎంటర్ అయిన తర్వాత ఎల్ఎస్ కూడా చూస్తాం కాబట్టి అండ్ మొత్తం అనేది మనకి డిస్ప్లే అవుతున్నాయి ప్రతి ఒక్క ఫైల్. కమెంట్స్ అనుకోండి. కరెంట్లీ మనం బిన్ డైరెక్టరీలో ఉన్నాం అనమాట. సో దాని నుంచి బయటకు వచ్చేద్దాం. సిడి స్పేస్ డాట్ డాట్. సో ఇక్కడ ఏంటి అంటే ఎంఎన్టీ. సో మౌంట్ ఫైల్స్ అంటారు వీళ్ళని. సో దాని తర్వాత ఒక్క నిమిషం, ఏంటిది, సో దీంట్లో ఏం లేదు. సో మనకి ఇంకేం అవసరం లేదు, ఇది కరెంట్లీ ఈ టైంకి అవసరం లేదు. బయటకు వచ్చేద్దాం. మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కొన్ని, వీటిల్లో ఇంపార్టెంట్వి వాటికి వెళ్ళిపోదాం ఇప్పుడు. అండ్ లినక్స్లో ఏంటి అంటే మీరు ప్రతి ఒక్క ఫోల్డర్ ఏమన్నా అయితే ఉన్నాయో దాన్ని ఓపెన్ చేయడం, దాని గురించి వెతకండి. లినక్స్లో పిన్ టు పిన్ ఇంపార్టెంట్. అండ్ మీకు ప్రతి ఒక్కటి కొత్త కాన్సెప్ట్తో లాగా ఉంటుంది అనమాట. బట్ బాగుంటుంది, కీప్ ఆన్ గోయింగ్ అని ఉంటే లినక్స్లో చాలా యూజ్ ఉంది. సో వేరియబుల్స్కి మనం ఒకసారి మారుద్దాం. సో సిడి యూస్ చేసుకొని వేరియబుల్ లోపలికి వెళ్ళాము, ఎంటర్ అయ్యాము, ఓకేనా. అండ్ ఎల్ఎస్ దాంట్లో ఏమున్నాయి, బ్యాకప్స్, కేచ్, లోకల్, లాగ్స్. సో ఆ లాగ్స్ అనేది మనం ఎక్కువ యూస్ చేస్తుంటాం లాగ్ ఇన్వెస్టిగేషన్కి, అనాలిసిస్కి కానీ. Wait a minute. So cat cd cat /etc. No, wait, cd etc. No, again cd డబుల్ డాట్. ఓకే, వేరియబుల్ నుంచి ముందు బయటికి రావాలి కదా, మర్చిపోయాను. ఇప్పుడు cd/etc. సో etc లోపల షాడో. ఈ ఈటీసీలో ఏమేమి ఉంటాయి అంటే, మనం ఏదైనా ఒక లిస్ట్, ఒక ఈటీసీలో జనరల్గా ఈటీసీ పాస్వర్డ్ ఉంటుంది అనమాట, PSSSWD అని. మనం ఏ అయితే పాస్వర్డ్స్ ఇచ్చుంటామో అవన్నీ అక్కడ స్టోర్ అయి ఉంటాయి జనరల్లీ. అండ్ /ETCలోనే షాడో అని కూడా ఉంటుంది. మన పాస్వర్డ్ అనేది హ్యాష్ వాల్యూలో స్టోర్ అయి ఉంటుంది ఇక్కడ, యాజ్ యూ సీన్. సో దానికి సపరేట్ గ్రూప్ ఐడి, ప్రాసెస్ ఐడి అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఏదైతే మన పాస్వర్డ్ ఇచ్చినామో దాన్ని హ్యాష్ వాల్యూలో కన్వర్ట్ అయి ఉంటుంది అనమాట. దీనికి షాడో అనేది హెల్ప్ చేస్తుంది. ఈ షాడో ఏం చేస్తుంది అంటే, ఈ పాస్వర్డ్ అనేది హ్యాష్ వాల్యూ యూజ్ చేసుకొని ఒక 10 అంకెలు క్రియేట్ చేసింది అనుకుందాం.
షాడో అనేది దానికి ఒక 5 కలిపేస్తుంది, 15 చేసేస్తుంది అనమాట. ఇంకొంచెం కాంప్లికేట్ చేస్తుంది. సో సూడో క్యాట్ షాడో మన పాస్వర్డ్ కొట్టాం కాబట్టి సో ఈ షాడో ఫైల్స్ అనమాట. సో ఇప్పుడు ఏదైతే నీకు చూపిస్తున్నానో ఇది నా హ్యాష్ ఫైల్ అలాంగ్ విత్ షాడో. సో ఇట్ విల్ బి ద ప్రొడక్షన్ అనమాట. దీన్ని మామూలుగా కొంతమంది డీకోడ్ చేయడానికి ట్రై చేస్తారు, త్రూ బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తారు, లాంగ్ అయితే జాన్ ద రిప్పర్ చేస్తారు. ఓకే, ఇవన్నీ ఏంటంటే అటాకింగ్ సంబంధించినవి అనమాట, దానికి సంబంధించిన సైడ్. సో cd స్పేస్ డాట్ డాట్ etc నుంచి బయటకు వచ్చేద్దాం. ls నౌ cd స్పేస్ హోమ్ cd ఖాళీ. సో ఇప్పుడు ఖాళీ అనే రూట్లో నేను ఉన్నాను, సారీ యూజర్లో. నెట్ స్టాట్ ఇది ఎందుకు అంటే ఒక నెట్వర్క్ ఒక స్టేటస్ ఎలా ఉంది అని చెక్ చేసుకునేదానికి. కనెక్ట్ అయిందా లేదా, లిజనింగ్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా. ఎస్ఎస్ ఇప్పుడు ఏదైతే సెషన్స్ జరుగుతున్నాయో దాని యొక్క స్టఫ్ ఇస్తుంది అనమాట. స్టఫ్ అంటే ఇన్ఫర్మేషన్ అండి. పిఎస్ ప్రాసెస్ స్టఫ్, ఏదైతే ప్రాసెస్ ఉన్నాయి అండ్ ఏదైతే రన్ అవుతున్నాయి, ఏదైతే సస్పెండ్ అయినాయి ప్రతి ఒక్కటి విత్ దాని యొక్క ఐటీతో పాటు చూపించేదే పిఎస్ అనమాట. నేననేది స్లీప్ అనేది 10 అని కొట్టానంటే ఈ స్లీప్ కమాండ్ ఏంటంటే మన టెర్మినల్లో ఒక 10 సెకండ్స్ పని చేయకుండా చేస్తుంది. మీరు 10 అని కొట్టండి, ప్రతి ఒక్కటి మీరు 25 సెకండ్స్ కింద వస్తుంది అనమాట. ఓకేనా. అండ్ దట్స్ ఇట్. ఎస్ నో స్లీప్ 100 పెడదాం. ఇప్పుడు అనేది 1 minute 40 seconds అనేది మన కమాండ్ అనేది పనిచేయదు. కంట్రోల్ సి సెట్ కావట్లేదు, ఒక్క నిమిషం. ఓకే, దీన్ని నెక్స్ట్ క్లాస్ చూపిస్తాను మీకు, అంతే కదా. ఎగ్జాక్ట్గా చెప్పండి, నెక్స్ట్ క్లాస్ సరిపోద్ది. సో ఇప్పుడు చూద్దాం. హూ మనం కాకుండా ఇంకెవరు లాగిన్ అయి ఉన్నారని చూపిస్తుంది అనమాట. ఈఎన్వి అంటే ఎన్రోల్మెంట్ వేరియబుల్స్ చూపిస్తుంది. నెక్స్ట్ కమాండ్ ఎల్ఎస్బిఎల్కే బ్లాక్ యొక్క లిస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఆ బ్లాక్ సంబంధించిన లిస్ట్ ఏమేమి ఉన్నాయి. ఎల్ఎస్ యూఎస్బి అనేది మెయిన్ అనమాట. ఇదొకటి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా యూఎస్బి ప్లగ్-ఇన్ అయిందా లేదా నార్మల్గా ఉందా అని చెక్ చేసుకునేదానికి చూస్ చేస్తారనమాట. ఎల్ఎస్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్. uname -help. సో ఏంటి అంటే ఇక్కడ ఏంటి అంటే సింపుల్ చెప్పేస్తాను చూడండి. ఏవైతే మనకి కమాండ్స్ ఉన్నాయో ఆ కమాండ్స్ గురించి మనకు పూర్తిగా తెలియకపోతే ఆ కమాండ్ స్పేస్ -help అని కొడితే మనం ఏ స్టెప్కి వెళ్ళాలి, ఏ స్టెప్స్ ఉంటాయి, సో దీంట్లో నీకు ఏది కావాలి అని చెప్పి చూపిస్తుంది. అండ్ దానికి ఇంకొక ఆప్షన్ ఉంది. నీకు ఆ ఎగ్జాక్ట్గా
ఏదైతే కమాండ్ ఉందో ఆ కమాండ్ పేరు పూర్తిగా తెలియదు. సో ఇందాక తీసుకున్న యూఎస్బీ ఉంది కదా, అదే చెప్తున్నాను చూడండి బాగా. LSTS యూఎస్బీ నోటాను. LS యూఎస్బీ అనేది కూడా మనకి సెకండ్ లైన్ విజిబుల్ అయింది. సో ఈ కమాండా అని చెప్పి అడుగుతుంది. సో ఎగ్జాక్ట్గా మనకి ఏ కమాండ్ అయితే అనిపిస్తుందో, ఏ కమాండ్ అయితే మనకు కావాలో, ఇఫ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ మనం దాన్ని చూస్ చేసుకుంటాం. యాడ్ యూజర్ కాదు, వెయిట్ సూడో యాడ్ యూజర్ సైబర్ అనే యూజర్ని యాడ్ చేస్తున్నాను త్రూ రూట్ ప్రివిలేజ్. అంటే మామూలుగా అడ్మిన్కి కానీ మాస్టర్కి కానీ ఉంటుంది కదా ప్రివిలేజ్. ఎవరైనా యూజర్ని యాడ్ చేయాలి సిస్టంలోకి, డేటాబేస్లోకి ఎంటర్ చేయాలి అంటే అతను సూడో పర్మిషన్ తీసుకోవాలి మనం చేయాలి అంటే. దాని తర్వాత మన పాస్వర్డ్ కొట్టాలన్నమాట. LS కొట్టి చూస్తే హోమ్కి వెళ్ళేసి సైబర్ అండ్ ఖాళీ 2 యూజర్లు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు. అండ్ ఈ ఐడి మనకి ఎందుకు అంటే జనరల్గా ఆ ఫైల్ గురించి అనమాట. ఆ ఫైల్ యొక్క ఐడి గురించి, దానికి సంబంధించిన UID అన్నీ చూపిస్తుంది. GID గ్రూప్స్ సంబంధించింది అండ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఏంటి అనేది. PASSWD స్పేస్ -S సైబర్. ఈ -H కానీ హెల్ప్ కానీ ఈ యాప్ ప్రపోజో కానీ 3 వచ్చేసి ఒకటే మీకు సర్వీస్ అనేది చేస్తున్నాయి. సో మనం ఈ మూడిట్లో మనకి ఏది కంఫర్టబుల్ ఉంటే అది వాడుకోవచ్చు, ఏది ఈజీ అనిపిస్తే అది వాడుకోవచ్చు, ఏది యూజ్ ఉంది ఇది కావాలి ఈ టైం కనుకుంటే దాన్ని వాడచ్చు. ఇంకేదన్నా చెప్పాలా, మర్చిపోయినా? LS కొట్టి చూద్దాం హరిలో ఏమున్నాయో. ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్ అండ్ తెలుగు ఉన్నాయి. క్యాట్ హిందీ. సో హిందీలో డేటాని వ్యూ చేస్తున్నాం ఇక్కడ. FHS అండ్ బ్యాష్ దాని యొక్క అబ్రివేషన్స్ చెప్పున్నాను మీకు. సినోనిమ్స్ క్యాట్. మనం ఇప్పుడు గ్రప్ కమాండ్ యూస్ చేద్దాంపా. గ్రప్ ఏం లేదు, మనకి ఏదైతే TXT ఫైల్ ఉంటుందో దాని లోపల ఇన్ఫర్మేషన్లో మనం ఎత్తుకోవాలంటే కష్టం కాబట్టి గ్రప్ యూస్ చేసి మనకు కావాల్సిన వర్డ్ కానీ మనకు కావాల్సిన సెంటెన్స్ కానీ ఆడ వరకు కానీ పెట్టామంటే అది ఉందా లేదా అని చెప్పేసి దాంట్లో మొత్తం అనలైజ్ చేసి మనకు చూపించేస్తుంది. దీనికి ఎగ్జిక్యూట్ చేయడానికి క్యాట్ స్పేస్ TXT ఫైల్ స్పేస్ గ్రప్ స్పేస్ అండ్ డబుల్ కొటేషన్స్. There you have to write the word that you are searching for. నేను షెల్ కోసం వెతికాను, బ్యాష్ బోర్న్ అగైన్ షెల్. సో షెల్ అనేది ఉందన్నమాట అతని నేమ్లో. అండ్ దీనికి మ్యూజిక్ కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను.